బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడ జిమ్ కోచ్ సతీష్ రెడ్డి హత్య కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. సతీష్ ను హత్య చేసిన సీసీటీవీ ఫుటేజ్ ను పోలీసులు సంపాదించారు. నిందితుడు సాయి కిరణ్ మరో ముగ్గురు కలిసి జిమ్ కోచ్ సతీష్ రెడ్డిని హత్య చేసినట్టుగా తెలుస్తోంది. రైతు బజార్ సమీపంలో నివాసం ఉంటున్న భానుగుడి సెంటర్లోని ఒక జిమ్ లో కోచ్ గా కోడమాటి సతీష్ రెడ్డి అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ మర్డర్కు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు చెబుతున్నారు. సతీష్ రెడ్డికి అతని స్నేహితుడైన బంధువుల సాయి కిరణ్ మధ్య ఓ విషయంలో వివాదం నడుస్తోంది. ఆ యువతి ప్రేమ వ్యవహారమే ఇద్దరి మధ్య తీవ్ర ఘర్షణకు దారితీసినట్టుగా పోలీసులు తెలిపారు. సాయి కిరణ్ తన ఇతర స్నేహితులతో కలిసి సతీష్ రెడ్డిపై దాడికి దిగాడని వివరించారు. తీవ్ర ఆవేశంలో కర్రతో సతీష్ రెడ్డి పీక భాగంలో బలంగా పొడిచి దారుణంగా హత్య చేసి అక్కడి నుంచి నిందితులు పరారయ్యారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. నిందితులు పరారీలో ఉన్నారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, మాధవి, అయితే కాకినాడ నడిబొడ్లో భానుగుడి జంక్షన్లో 25వ తేదీ 2 గంటల సమయంలో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. జిమ్ ట్రైనర్గా ఉన్న సతీష్ని అతని స్నేహితుడు సాయి కిరణ్తో పాటు అతను మరొక ముగ్గురు స్నేహితులు నలుగురు కూడా అత్యంత కిరాతకంగా విచక్షణారహితంగా కూడా కొట్టి చంపేసిన ఘటన అయితే మాత్రం చోటు చేసుకుంది. కాకినాడ నడిబొడ్లో ఇలాంటి ఘటన జరగడంతో ప్రతి ఒక్కరు కూడా భయాందోళన చెందిన పరిస్థితి. అయితే వీళ్ళిద్దరి మధ్యన కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా గత 9 సంవత్సరాల నుంచి ఇటు సతీష్తో పాటు సాయి కిరణ్ ఇద్దరు కూడా గత 9 సంవత్సరాల నుంచి స్నేహితులుగా ఉన్నారు. ఒక యువతి విషయంలో వ్యవహారం అయితే మాత్రం కొన్ని రోజుల నుంచి కూడా గొడవలు ఉన్న నేపథ్యంలో 25వ తారీఖు అర్ధరాత్రి సమయంలో 2 గంటలకి కరెక్ట్గా భానుగుడి జంక్షన్ సమీపంలో సతీష్ అయితే రావడం జరిగింది. సతీష్ నాపి కొంతసేపు సాయితో పాటు మరొక ఇద్దరు స్నేహితులు కూడా మాట్లాడిన తర్వాత వాళ్ళ ఇరువురి మధ్య కూడా వాగ్వాదం జరిగి కొన్ని గొడవకైతే దాడి తీసింది. ఒకరిపై ఒకరు దాడి చేసిన క్రమంలో కొంత దూరం నుంచి మరొక స్నేహితుడు ఒక బలమైన కర్రను కూడా తీసుకొచ్చి కర్రతో కూడా దాడి చేసిన పరిస్థితి అయితే నెలకొంది. ఒక్కసారిగా అంటే నలుగురు కూడా ఒక్కసారిగా సతీష్ పై దాడి చేయడంతో సతీష్ ఒక్కసారిగా కుప్పకూలిపోయిన పరిస్థితి అయితే నెలకొంది. అయితే చనిపోయిన తర్వాత కూడా కేవలం పగకి నిదర్శనం అనేది చెప్పాలి. ఎందుకంటే సీసీటీవీ ఫుటేజ్ చూస్తే కనుక పగతో ఒక మనిషిని చంపాలనే పగ ఉంటేనే మనిషి చనిపోయిన తర్వాత కూడా పలుమార్లు ఆ కర్ర తీసుకొని గల్ల షర్ట్ అంటే సీసీటీవీ ఫుటేజ్లో కనుక మనం చూసుకుంటే కనుక గల్ల షర్ట్ వేసుకున్న వ్యక్తి అయితే మాత్రం కర్ర తీసుకొని పలుమార్లు ఆ సతీష్ మృతదేహాన్ని కూడా కొట్టినట్లయితే సీసీటీవీ ఫుటేజ్లో అయితే మనకు కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా కేవలం పగతో విచక్షణారహితంగా ఒక మనిషిని చంపేసిన పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఒక యువతి ప్రేమ వ్యవహారంలో వీళ్ళిద్దరి మధ్యన కూడా స్నేహం కాస్త శత్రుత్వంగా మారింది. శత్రుత్వం కూడా ఒక ప్రాణాన్ని తీసే స్థాయికి అయితే చేరుకుందని చెప్పుకోవచ్చు. వీళ్ళ కోసం పూర్తి స్థాయిలో గాలింపు చర్యలు అయితే చేపట్టారు. 3 బృందాలు కూడా ఇటు వైజాగ్, విజయవాడ, హైదరాబాద్తో 3 బృందాలు కూడా గాలింపు చర్యలు అయితే మాత్రం ఉన్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. వాళ్ళకి సంబంధించి ఎటువంటి నేర చరిత్ర లేదు. కేవలం ప్రేమ వ్యవహారంలో ఒక యువతికి సంబంధించిన వ్యవహారంలోనే గొడవ కూడా జరిగిందని చెప్పి పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. మాధవి, సతీష్, అంటే ఈ ఘటన ఏ టైంలో జరిగింది? ఎందుకంటే లాంగ్ వీడియోలో మనం ఒకసారి చూసుకుంటే చుట్టుపక్కల వెహికల్స్ వెళ్తున్నటువంటి సందర్భాన్ని కూడా చూస్తున్నాం. ఆ పక్కనే ఒక స్కూటీ వెళ్తున్నటువంటి సందర్భం కూడా చూస్తూ ఉన్నాం. సో అది ఏ టైంలో జరిగింది అసలు? ఖచ్చితంగా కాకినాడ నడిబొడ్లో భానుగుడి సెంటర్లో, అంటే కాకినాడ మొత్తానికి కూడా భానుగుడి సెంటర్ అనేది ఒక తలమానికం లాంటిది. 24 గంటలు కూడా ఆ జంక్షన్లో వెహికల్స్ పాస్ అవుతూనే ఉంటాయి. జనాలు కూడా నిరంతరం కూడా తిరుగుతూనే ఉంటారు. అలాంటి జంక్షన్లో 25వ తారీఖు అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. అయితే దీనికి సంబంధించి ఈ ఘటన జరిగిన సమయంలో కనుక మనం చూసుకుంటే కనుక ఇటు వెహికల్స్ కూడా, అంటే మన సీసీటీవీ ఫుటేజ్లో కనుక చూసుకుంటే కనుక వెహికల్స్ కూడా ఒక స్కూటీ ఒకటి అక్కడి నుంచి చూసి ఒక్కసారిగా
అడలిపోయి వెనక్కి వెళ్ళిపోయిన విజువల్ కూడా సీసీటీవీ ఫుటేజ్లో ఉంది. దాంతోపాటు ఒక వెహికల్ కారు కూడా పాస్ అయినట్టయితే తెలుస్తుంది. అలాంటి నడిబొడ్డులో ఈ ఘటన చేసుకోవడంతో స్థానికులు కూడా భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితి కూడా నెలకొంది. అయితే 30 సంవత్సరాల వయసు ఉన్న ఒక జిమ్ ట్రైనర్ సతీష్ అంటే అత్యంత ఒక బాడీ బిల్డర్ను కూడా అత్యంత దారుణంగా విచక్షణ రహితంగా కొట్టి చంపేశారు. అయితే వాళ్ళు ఖచ్చితంగా ఒక పగతోటే ఈ ఘటన అయితే పగతోటే చేసినట్లయితే తెలుస్తుంది. ఎందుకంటే కొట్టి చంపేసి స్పృహ తప్పిపోయిన తర్వాత ఏం జరిగిందనే దానికి ఆలోచించకుండా ఆ కర్ర ఏదైతే ఉందో ఆ కర్రతో పలుమార్లు సతీష్ని కొట్టినట్టు తెలుస్తుంది. తర్వాత కూడా అంటే ఒక 2 నిమిషాల తర్వాత కూడా ఆ కర్ర సూదిగా ఉన్న భాగం ఏదైతే ఉందో మెడ భాగంలో గాయం చేయడంతో పాటు మెడలో కూడా అత్యంత తీవ్రంగా కూడా పొడి చేసి పూర్తిగా చనిపోయాడని చెప్పి నిర్ధారించుకున్న తర్వాతే వీళ్ళు నలుగురు కూడా అక్కడి నుంచి పరారైనట్లయితే తెలుస్తుంది మాధవి. ఏదేమైనప్పటికీ కూడా ఒక పగతో విచక్షణారహితంగా అత్యంత దారుణంగా ప్రశాంతమైన కాకినాడ ఇలాంటి మర్డర్ జరగడం అనేది ప్రతి ఒక్కరు కూడా భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఎందుకంటే కాకినాడ అంతా కూడా ప్రశాంతంగా ఉంటాయి, ఇలాంటి ఘటనలు కూడా చోటు చేసుకునే అవకాశం కూడా లేదు. హత్యలు అరాచకాలు లాంటివి కాకినాడ పరిసర ప్రాంతాల్లో దూరంగా ఉంటాయి. అలాంటిది ఒక ప్రేమ వివాహం కావచ్చు, లేకపోతే ఒక అక్రమ సంబంధం కావచ్చు, అక్రమ సంబంధం కారణంగానే ఈ ఘటన కూడా జరిగి ఉంటుందని చెప్పి పోలీసులు అంచనా అయితే వేస్తున్నారు. వీళ్ళ నలుగురు కోసం కూడా గాలింపు చర్యలు కూడా ముమ్మరం చేశారు. అయితే దీనికి సంబంధించి పూర్తిగా వీళ్ళ నలుగురు కూడా సెల్ ఫోన్లు కూడా ఆఫ్ చేసి పరారైనట్లయితే మాత్రం తెలుస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు మాధవి. సతీష్ అంటే ఈ నిందితుడు సాయి కిరణ్ గురించి అంటే ఆయన బ్యాక్గ్రౌండ్ గురించి ఏమైనా తెలుస్తూ ఉందా? ఆయన గతంలో ఏమైనా హిస్టరీ ఉందా అసలు? ఎందుకంటే అతి కిరాతకంగా ఉంది ఈ దారుణ ఘటన, అత్యంత దారుణంగా ఉంది. ఎందుకంటే అతను చనిపోయాడని మనకు ఆల్రెడీ తెలుస్తుంది ఆ విజువల్స్తో చూస్తేనే. బట్ కొంత ముందుకెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి కర్రతో పాటు గొంతులో పొడుస్తున్నటువంటి దృశ్యాలు అంటే అత్యంత దారుణంగా ఉన్నాయి. సో అంటే అతను ఏమైనా మాదక ద్రవ్యాల అలవాటు కానీ అంటే ప్రాథమికంగా ఎలాంటి విషయాలు తెలుస్తున్నాయి పోలీసులకి? మాధవి అంటే ఈ హత్య జరిగిన ఆ సీసీటీవీ ఫుటేజ్ కనుక చూస్తే కనుక నిర్ఘాంతపోయేటట్టు, అంటే ఒక మనిషిని ఇంత దారుణంగా ఇంత విచక్షణారహితంగా చంపచ్చా అనే రీతిలో అయితే ఆ సీసీటీవీ ఫుటేజ్ అయితే విజువల్స్ కూడా కనిపిస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఒక సతీష్ని చంపేసిన తర్వాత స్పృహ తప్పిపోయి అసలు ఉన్న తర్వాత కూడా ఆ కర్రతో పలుమార్లు కొట్టిన తర్వాత తిరిగి మళ్ళీ వచ్చి ఆ మెడ భాగంలో కూడా కర్ర సూదిగా ఉన్న మొనని కూడా మెడ భాగంలో కూడా పొడి చేసి పూర్తిగా చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాతే అక్కడి నుంచి వెళ్ళాడు. అంటే దీనివల్ల మనం ఏంటంటే ఖచ్చితంగా ఒక పగతో చేసిన, అంటే మిగిలిన ముగ్గురు కంటే ఆ గల్ల షర్ట్ వేసుకున్న వ్యక్తి అయితే మాత్రం అత్యంత క్రూరంగా ప్రవర్తించాడు. అత్యంత కఠినంగా విచక్షణారహితంగా కూడా కొట్టి చంపిన విజువల్ కూడా కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఆ సాయి కిరణ్ ఎవరైతే ఉన్నారో ప్రధాన నిందితుడు సాయి కిరణ్ అయితే నేర చరిత్ర ఏమీ లేదు, నేర ప్రవృత్తి కూడా ఏమీ లేదు, అతని మీద ఎటువంటి పోలీస్ కేసులు కూడా లేవు. అతను కేవలం ఒక మొబైల్ షాప్లో సెల్ ఫోన్లు రిపేర్ చేసుకుంటూ ఉంటారు. వీళ్ళందరూ కూడా అంటే ఇప్పుడు చనిపోయిన వ్యక్తి కావచ్చు, లేకపోతే చంపిన వ్యక్తి కావచ్చు, వీళ్ళందరూ కూడా స్నేహితులే. గత 9 సంవత్సరాల నుంచి కూడా స్నేహాన్ని కొనసాగుతూ ఉన్నారు. అయితే సతీష్ కూడా మ్యారేజ్ అయింది. ఈ సాయి కిరణ్ కూడా ఇటీవలే మ్యారేజ్ కూడా సెటిల్ అయిందని కూడా తెలుస్తుంది. అయితే ఒక మహిళకు సంబంధించి కొన్ని వ్యవహారాల్లో వీళ్ళిద్దరి మధ్యన కొన్ని గొడవలు అయితే మాత్రం తలెత్తినట్లు తెలుస్తుంది. ఆ గొడవల కారణంగానే ఒకరిపై ఒకరు మనస్పర్ధలతో ఒక మనిషిని చంపేసే స్థాయికి అయితే మాత్రం ఆ గొడవలు జరిగాయని చెప్పుకోవచ్చు. ఆ విజువల్ మాత్రం చూస్తుంటే ఎంత విచక్షణారహితంగా ఎంత కఠినంగా ఈ హత్య చేశారనేది కూడా తేటతెల్లమవుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు మాధవి. థ్యాంక్ యూ సతీష్.